బాబు రహ్మద్ గారు, అలాగే రోటరీ క్లబ్ మెంబర్స్ చాలా మంది, గాంధీ గారు, అలా చాలా మంది. మార్నింగ్ టు ఆల్, హ్యాపీ టు సీ యూ ఆల్ టుడే. మీ అందరినీ చూస్తుంటే సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకు అంటే ఇది 3వ ప్రయత్నం ఈ సంవత్సరం. 2 సార్లు వర్షం ఆపింది. ఈరోజు కూడా పొద్దున వర్ణదేవుడు తొంగి చూసినాడు కాసేపు. 2 సార్లు సార్ పిలిచినప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరు లేరు. ఆయన ప్రోగ్రాంకి రావాలా, ఈరోజు ఆయన సమక్షంలో జరగాలనే 2 సార్లు వర్ణదేవుడు ఆపినట్లు ఉన్నాడు. మనకి ఈరోజు ముందు తప్పనిసరిగా ఎంతో కొంత ప్రోటీన్ తీసుకుంటాను, తర్వాతనే వర్కౌట్ మొదలు పెడతాను. సో ఎవరు కూడా పరగడుపున ఆకలితో గ్రౌండ్కు రాకూడదు. అర్థమైందా లేదా? రైట్. పోతే ఈరోజు రోటరీ క్లబ్ చేస్తున్నటువంటి ఆటల పోటీలు. రోటరీ క్లబ్ అనేది ఇప్పటికే చెప్పారు, సుమారుగా 40,000కు పైగా క్లబ్బులు ప్రపంచవ్యాప్తంగా. రోటరీ క్లబ్ అనేది ఆదోనిలో ఉండేది కాదు, కర్నూలు జిల్లాలో ఉండేది కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశమంతా ప్రపంచమంతా కూడా రోటరీ క్లబ్ ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంది, సమాజం కోసం త్యాగాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తుంది. బాలికలు ఇలాంటి ఆటలు పాటలు ఆడుతున్నప్పుడు వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఇటువంటి పోటీలు పెడుతుంది. అంతేందుకు వికలాంగులు ఎవరికైనా ఉంటే స్కూలుకి వాళ్ళకు వెహికల్స్ ఇస్తుంది, రకరకాల కార్యక్రమాలు చేస్తుంది. ఏది సమాజానికి ఉపయోగపడుతుంది అనిపిస్తే వాటిలన్నింటినీ చేయడానికి అన్ని ఊర్లలో రోటరీ క్లబ్ ముందుంటది. కాబట్టి ప్రత్యేకంగా రోటరీ క్లబ్ కు ధన్యవాదాలు చెబుతా ఉన్నా, శుభాకాంక్షలు చెబుతా ఉన్నా. మీరందరూ ఒక్కసారి రోటరీ క్లబ్ కోసం చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ రోటరీ క్లబ్ లో వివిధ హోదాల్లో ఉన్న పెద్దలు ఉన్నారు. స్టేజ్ మీద ఉన్నటువంటి అధ్యక్షులు, మిగతా సంఘానికి సంబంధించిన సభ్యులంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలని, బాగా చదువుకోవడం సరిపోదు. చాలా మంది అనుకుంటారు స్టూడెంట్ అంటే బాగా చదువుకుంటారండి, ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి అంటే పొద్దున్న లేచి దగ్గుతూ ఉంటాడు, తుమ్ముతూ ఉంటాడు, ఇంట్లో కూర్చొని దుప్పటి కప్పుకొని పడుకుంటా ఉంటాడు, వాడు మంచి విద్యార్థి కాదని నా అభిప్రాయం. స్టూడెంట్ అంటే తప్పనిసరిగా 2 పనులు చేయాలి. 1 చదువుకోవాలి, 2 ఆటలు ఆడాలి. 2 కూడా సరి సమానంగా చూడాలి. నేను ఒట్టి ఆటలాడతానండి చదువుకోనంటే కూడా కుదరదు. ఒకవైపున చదువుకుంటూనే ఆటలాడుకోవాలి. ఎవరైతే బాగా ఆటలాడతారో వాళ్ళు తప్పనిసరిగా బాగా చదువుకుంటారు. ఎవరైతే ఆటల్లో ఫస్ట్ సెకండ్ ఉంటారో చదువులో కూడా ఫస్ట్ సెకండ్ ఉంటారు. ఎవరైతే ఆటలాడుతారో వాళ్ళకి తెలివితేటలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. నువ్వు ఎంత బాగా చదువుకున్నా, ఎంత పెద్ద వృత్తి చేసినా, ఎంత డబ్బు సంపాదించినా చివరికి శరీరం బాగోలేకపోతే, ఆరోగ్యం బాగోలేకపోతే నీ జీవితమే వృధా అని ఎన్నో సంఘటనలు చెబుతా ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఆదోనిలో 10వ తరగతి పరీక్ష రాసే వాళ్ళే సుమారుగా 25,000 మంది ఉన్నారు. 25,000 మందిలో కేవలం 200 మంది విద్యార్థులు ఇక్కడ పరిగెడుతున్నారంటే మీరు ఆల్రెడీ పరుగు పందెంలో మీరు గెలిచినట్టే. ఎందుకంటే మిగతా విద్యార్థులకు పరిగెత్తే దమ్ము లేదు, మిగతా విద్యార్థులకు మీతో పోటీ పడే శక్తి లేదు. ఆల్రెడీ మీరు గెలిచినట్టే. దాంతో పాటుగా మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి మీరు పరిగెట్టమో, మీరు ఆటలాడటమో, మీరు పాటలు పాడటమో, మీరు చేసే కార్యక్రమాలు మిగతా పిల్లలకు కూడా స్ఫూర్తిలాగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. బాగా ఆడండి, బాగా ఆడుకోండి, సంతోషంగా ఉండండి. ఎవడైతే బాగా ఆడతాడో వాడి ఆరోగ్యం బాగుంటుంది, వాడి శరీరం బాగుంటుంది. కేవలం మీరెప్పుడు అనుకోవద్దు పోటీలు అన్నవి ఆటల్లో మాత్రమే అని. ఆటల్లో పోటీ పడేవాడు జీవితంలో కూడా పోటీ పడతాడు. ఆటల్లో పోటీ గెలిచిన వాడు జీవితంలో కూడా తప్పనిసరిగా గెలుస్తాడని నమ్మిన వాడిని నేను.
కాబట్టి మీ అందరికీ కూడా ఆటలాడే ప్రతి ఒక్క విద్యార్థికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. ఆటలాడే ప్రతి ఒక్క యువకుడికి కూడా బ్రహ్మాండమైన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన శక్తి ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, తప్పనిసరిగా ఆదోనిలో కూడా మీలాంటి విద్యార్థులందరూ కూడా బాగా ఆడుకోవాలని, బాగా చదువుకోవాలని, మంచి మంచి మెడల్స్ తీసుకోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈ గ్రౌండ్ లో పరిగెడితే సరిపోదని, ఒలింపిక్స్ లో ఎలా పరిగెట్టాలో ఆలోచన చేయండి. ఇక్కడి నుంచి పెద్ద పెద్ద పోటీలకు వెళ్ళడానికి ఈ 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా నేను కొన్ని ప్రణాళికలు చేస్తా ఉన్నా. నేను ఎమ్మెల్యే కేవలం 5 నెలలే అయింది, ఇంకా కొంత సమయం ఉంది. చూస్తా ఉన్నా ఏదో రకంగా ముఖ్యమంత్రిని కానీ మంత్రులని కానీ డబ్బు తీసుకొని వచ్చి స్టేడియంలు పూర్తి చేసి, ఇక ఆదోనిలో ఉన్నటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఆదోనిలో ఎవరైతే క్రీడలు ఇష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్లకు మంచి స్టేడియంలు కట్టాలనే ఆలోచన చేస్తా ఉన్నా. 5 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఒక్క స్టేడియం అయినా పూర్తి అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మంచి రోజులు రాబోతా ఉన్నాయి. మనమందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆడటం కాకుండా మంచి మంచి స్టేడియంలో